జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కడియం కావ్య చేతి గుర్తుకే, కడియం కావ్య చేతి గుర్తుకే, కడియం సేర్ గారి నాయకత్వం, కడియం సేర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కడియం, జై కడియం, జై కడియం, జై కడియం. నాయకత్వం. ఈరోజు ప్రతిపక్షాలు కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ అవమాన పంచేలా, కించపరిచేలా, అవహేళన చేసే విధంగా కడియం కావ్య గారి మీద మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు కులాంతర మతాంతర వివాహం చేస్తున్న ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వారి కులం పేరుతో కడియం కావ్య గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక అవగాహన లేకుండా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారికి ఒకటే ఈ విధంగా చెప్పే సందర్భంగా ఏమిటంటే, కులాంతర వివాహం చేసుకున్న వారికి తండ్రి కులమే వర్తిస్తుంది తప్ప భర్త కులం వర్తించదు. ఇంకోటి, మహమ్మద్ కావ్య నజీర్ అనే పేరు చెప్తుండ్రు, ఇది తప్పు. కడియం కావ్య తండ్రి పేరే వర్తిస్తే తండ్రి కులమే వర్తిస్తుంది. కానీ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజులలో కులాంతర వివాహం చేసుకున్న అందరం ఏకమవుతున్నాం. ఇంకో విధంగా కేవలం కడియం కావ్యనే టార్గెట్ చేస్తే కాకుండా యావత్ తెలంగాణ కులాంతర వివాహం చేసుకున్నటువంటి దంపతులను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇకపోతే వాళ్ళలాగా కోట్ల కొలది లక్షల కొలది కట్నం పేరుతో తీసుకొని ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక భారం మోపుతూ, వారిని కట్నం పేరుతో ఆర్థిక భారం మోపుతూ వారిని ఆర్థికంగా చిత్రహింసలు పాటు చేస్తుంది. మీరైతే కేవలం మనసు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకొని సమాజంలో ఆదర్శంగా ఉండి పైసా కట్నం తీసుకోకుండా ఈరోజు ఉన్న కులాంతర వివాహం వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. అదే కోవలో అదే దారిలో కడియం కావ్య పయనించడం జరుగుతుంది. ఎందుకు అలా ఆమెను అంటున్నారో అర్థం కాని మూర్ఖులతో మేము మాట్లాడట్లేదు. ఇంకోటి, మన గుంటూరు వాసి అంటున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, కనీసానికి అవగాహన కానీ ఉంటే, ఆమె కాకతీయ గడ్డ మీద పుట్టి రాణి రుద్రమ్మ వారసురాలిగా అనేక సేవా కార్యక్రమాలలో చేస్తుంది. అది మీరు గమనించట్లేదా? పులి కడుపున పులి బిడ్డే పుట్టినట్టు ఆమె చదువుతో పాటు ఒక డాక్టర్గాతో పాటు అనేక సేవా కార్యక్రమాలలో చేస్తుంది. ఇలా రంగరంగ వైభవంగా ఆమె బర్త్డే చేసుకోవాలంటే ఎక్కడో చేసుకోవచ్చు. కానీ కేవలం మానసిక వికలాంగుల అయినటువంటి ఒక అనాథ పిల్లలతోటి, అనాథ ఆశ్రమాలతోటి వారికి ఆర్థిక సాయం చేస్తూ